ఇందులో వేరే విపక్ష పార్టీలకు చెందిన ఎవరిని పిలవకపోవడంతో ఇది పార్టీ కార్యక్రమమా ప్రభుత్వ కార్యక్రమా అనే అనుమానం అయితే వస్తుంది. ఏం చెప్తారు దీనికి? పార్టీలు ఎందుకు పిలవాలంటే ఇప్పుడు బీజేపీని బీఆర్ఎస్ ను పిలిచి కూర్చోబెట్టాలన్నా. ఇది ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం. మొత్తం ఇవాళ తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ ని ప్రపంచవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడితే భారత రాజ్యాంగ స్ఫూర్తిని ఎట్లా అమలు చేస్తుంది అనేటటువంటి విషయంలో మొత్తం ప్రపంచానికి తెలియజేసి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దీనికి అనుకూలమైనటువంటి వాతావరణం హైదరాబాద్ ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంటదనేటటువంటి విషయాన్ని ప్రపంచానికి చెప్పడం కోసం పెట్టినటువంటి కార్యక్రమం. భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతత్వం పునాదిగా ఇవాళ కాంగ్రెస్ నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడితే ఎట్లా ఉంటదనేటటువంటి విషయాన్ని ఈ ప్రపంచానికి తెలియజేయడం, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సామాజిక న్యాయ సిద్ధాంతాన్ని కాంగ్రెస్ పార్టీ ఎట్లా కట్టుబడి, కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా కట్టుబడి ఇంప్లిమెంట్ చేస్తా ఉంది, ఇవాళ మన్రేగా ఎట్లా ఇంప్లిమెంట్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది, ఇవాళ మేము తీసుకొచ్చినటువంటి పాలసీస్ ఎట్లా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ నేను కూడా తెలంగాణ విజన్ డాక్యుమెంట్ డిస్కషన్ లో ఉన్నాను. ఇవాళ ఎట్లా అనుకూలమైనటువంటి వాతావరణం పెట్టుబడులు పెట్టడానికి ఉన్నదనేటటువంటిది మొత్తం ప్రపంచవ్యాప్తంగా వచ్చినటువంటి ఇండస్ట్రియలిస్టులు అందరూ కూడా దాంట్లో పార్టిసిపేట్ చేసినటువంటి పరిస్థితి. ఎట్లా పెట్టుబడులు పెడితే ఇక్కడ ఉన్నటువంటి బెంగళూరుకు మనకు ఉన్నటువంటి తేడా అయింది, ఢిల్లీకి మనకు ఉన్నటువంటి తేడా అయింది, మిగతా ప్రాంతాల్లో ఉన్నటువంటి అననుకూలతకు తెలంగాణలో ఉన్నటువంటి అనుకూలతలు ఉన్నటువంటి తేడా ఏంటి, ఇవాళ హైదరాబాద్ సిటీ ఇన్సైడ్ రింగ్ రోడ్ కు ఇన్సైడ్ ఉన్నటువంటి పరిస్థితులు ఏంది, కార్యక్రమం ఉద్దేశం చాలా గొప్పదే మీరు చెప్తుంది. నిజంగా కూడా తెలంగాణ అభివృద్ధిగా దోహదపడే అంశంగానే మనం చూద్దాం. అయితే బీఆర్ఎస్ బీజేపీ అనుమానం ఏంటంటే ఇందులో బీజేపీ బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను కూడా ప్రభుత్వం కార్యక్రమం అయినప్పుడు అందులో భాగస్వామ్యం చేయాలి కదా. ఎంపీలను, ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను, కనీసం ఆయా పార్టీల వాళ్ళని భాగస్వామ్యం చేయాలి కదా. ఇది ఏమన్నా ప్రభుత్వ కార్యక్రమమా లేదంటే పార్టీ కార్యక్రమం అనే అనుమానం వస్తుంది ఒకటి. రెండవది, బీఆర్ఎస్ కార్యక్రమం 27 ఉంది కాబట్టి దాని ముందు 2 రోజులు మీరు పెట్టారనే ఒక విమర్శ కూడా కొంత సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఎవరికి పులిని చూసి నక్క వార్తలు పెట్టుకున్నట్టున్నది. ఇది వాళ్ళ పార్టీ యాక్టివిటీ ఏదో జరుగుతుంటది. ఇది దాదాపు 3 నెలల నుంచి ప్రిపరేషన్ జరుగుతున్నటువంటి యాక్టివిటీ. అయితే నిన్న పుల్వామా కాశ్మీర్ లో జరిగినటువంటి దాడి వల్ల దేశంలో 28 మంది 30 మంది చనిపోవడం, తద్వారా దీన్ని వెల్కమ్ పలకడం కానీ అలాగే సన్మానాలు చేయడం కానీ ఇవైతున్నాయో ఇవన్నీ కూడా దాంట్లోకి వెళ్ళి పక్కకు పెట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. దేశంలో ఉన్నటువంటి ఒక ట్రాజడీ సిచ్యువేషన్ లో భారతదేశంలో ప్రజలందరి మీద ఉగ్రవాదులు దాడి చేసి కాశ్మీర్ లో మన మనుషుల్ని చంపించినటువంటి క్రమంలో మనం ఈ సన్మానాలు స్వాగతాలు పెట్టకూడదని చెప్పి దాన్ని పక్కన పెట్టినటువంటి పరిస్థితి ఉంది. ఓన్లీ ఇంటెలెక్చువల్ వర్క్ మాత్రమే, అక్కడ ఇంటెలెక్చువల్ డిబేట్స్ వరకు మాత్రమే పరిమితం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే గత 3-4 నెలలుగా ఇది వర్క్ జరుగుతున్నటువంటి పరిస్థితి, 3-4 నెలలుగా దానికి సంబంధించినటువంటి అన్ని రకాల ఏర్పాటు జరుగుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి దాన్ని దాంట్లో కుదించి ఆ కార్యక్రమంలో ఉన్నటువంటి కొన్ని అంశాలని కుదించి అంతవరకే ప్రభుత్వం ఇవాళ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకనే దాన్ని పెద్ద ఎత్తున ఈ ట్రాజడీ సిచ్యువేషన్ లో ప్రచారంలోకి తీసుకెళ్లి ప్రచారం పెట్టడం, లేకుంటే తోరణాలు కట్టడం, లేకుంటే హడావిడి సృష్టించడం అనేటటువంటిది కరెక్ట్ కాదనేది ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం భావిస్తుంది. అందుకని దానికి అట్లా పరిమితం చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. లేకుంటే బహుశా ఇది జరిగి ఉండకపోతే దాని రూపం ఇంకో పద్ధతిలో ఉండేది. అంటే బెల్లయ్య గారు, ప్రభుత్వ కార్యక్రమం అయినప్పుడు కేంద్ర మంత్రులు ఇక్కడ ఉన్నారు, బండి సంజయ్, కిషన్ రెడ్డి లాంటి వాళ్ళు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా లోకల్లో పిలవకూడదు అనేది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం. అబ్బా ఓకే, బీజేపీ వాళ్ళని కేంద్ర మంత్రిని పిలవాలి, లేకుంటే కేసీఆర్ ని పిలవాలి, ఎవరిని ఏంది నాకు అర్థం కాదు. ప్రతి దాంట్లో రాజకీయం చేస్తారు, ప్రతి దాన్ని రాజకీయం చేసేటటువంటి పని మీరు ఎందుకు చేస్తారు? మీరు పొద్దుటి నుంచి చూస్తా ఉన్నాను నేను. మీరు దీంట్లో ఎవరిని పిలవాలి, ఆ ప్రభుత్వం ఇష్టం. ఎందుకు పిలుస్తారు గత ప్రభుత్వం చెప్పుల వ్యక్తిగతంగా రవీంద్ర గారు ఒక్క నిమిషం, బెల్లయ్య గారు వ్యక్తిగత విమర్శలు వద్దు, ఒక్క నిమిషం ఒక్క నిమిషం రవీంద్ర గారు ఒక్క నిమిషం ఒక్క నిమిషం బెల్లయ్య గారు వ్యక్తిగత విమర్శలు వద్దు. రాణి గారు మీరు చెప్పండి.
ఉపాధి హామీ పథకం గురించి చాలా చర్చించామని, ఉపాధి హామీ పథకం నిధులు ఇస్తుందే కేంద్ర ప్రభుత్వం, కేంద్రంలో ఉంది బీజేపీ. మూడో పాయింట్, ఇది కాంగ్రెస్ సమ్మిటా భారత సమ్మిటా అనే ఒక అనుమానం వస్తుంది కదా. మీరు ఎవరిని పిలువ, మా ఇష్టం అంటే కుదరదు కదా. ఇప్పుడు మీరు నన్ను మాట్లాడనిస్తే నేను మీరే మాట్లాడడం మొదలు పెట్టంగానే ఆయన ఎవరో వచ్చి లేదు రవీంద్రరావు గారు, మీరు లాస్ట్ కంక్లూడ్ చేయండి. బెల్లయ్య నాయక్ గారు చెప్పేది మొత్తం విందాం. లేకుండా మీరు ఒక ఎజెండా పెట్టుకొని చర్చ చేయదలుచుకుంటే కళ్యాణ్ గారు మళ్ళా అంటోళ్ళం పిలవద్దు. చర్చ అన్నప్పుడు చర్చ లెక్క ఉండాలి. చర్చ వద్దు అనుకున్నప్పుడు మీరు ఏదో ఒక ఎజెండాతో చేయదలుచుకున్నప్పుడు అదే ఎజెండా లేదు, ఎజెండా ఏమీ లేదు ఇక్కడ. బీజేపీ బీఆర్ఎస్ అనుమానాలే ఎజెండా. చెప్తాను కళ్యాణ్ గారు, మీరు 3 ప్రశ్నలు అడిగారు. ఓకే, చెప్పండి. ఇది ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం నంబర్ 1. ఈ ప్రభుత్వం ఉన్నటువంటి అందరు ఎమ్మెల్యేలని పిలవలేదు అక్కడికి. అది కాంగ్రెస్ వాళ్ళు కూడా చాలా మంది ఎమ్మెల్యేలు పిలవలేదు. చాలా మంది కాంగ్రెస్ ఎమ్మెల్సీ కూడా అక్కడ ఇన్విటేషన్ లేదు. చాలా మంది కార్పొరేట్ కూడా అక్కడ లేదు. ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కాదు, ప్రభుత్వం ఆడ పెట్టినటువంటి టాపిక్ ప్రకారము కార్పొరేషన్ చైర్మన్ ఉంటే ఇవాళ నేను ఒకటే ఇవాళ కార్పొరేషన్ చైర్మన్ గా ఒక డిబేట్ లో కూర్చునేటటువంటి అవకాశం వచ్చింది. అందరికీ ఆ అవకాశం రాలేదు. చాలా మంది ఈవెన్ పాసులు కూడా లేనటువంటి వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు దాన్ని ఒక రిస్ట్రిక్టెడ్ పద్ధతిలో ఎవరెవరిని పిలవాలనుకున్నారో, ఎవరెవరు ఏ టాపిక్ ఉపయోగపడతారో, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి చాలా మంది ఇంటలెక్చువల్స్ వచ్చారు అక్కడికి. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి చాలా మంది మేధావులను, ఇండస్ట్రియలిస్టులను పిలిచారు. ఎవరెవరినైతే ఇప్పుడు మన దగ్గర కూడా చాలా మంది ఇండస్ట్రియలిస్టులు ఉన్నారండి, వాళ్ళందరినీ ఏం పిలవలే అక్కడికి. రిస్ట్రిక్టెడ్ గా ఒక 450 మందికి మాత్రమే పరిమితం చేసి ఆ కాన్ఫరెన్స్ నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీంట్లో ఎవరిని పిలవాలనేటటువంటిది ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం. ప్రభుత్వమే పిలిచింది. ఆల్ పార్టీ ఇన్విటేషన్ ఇవ్వాలనేటటువంటిది కూడా ప్రభుత్వమే అనుకోలే. ప్రభుత్వం పెట్టినటువంటి, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒక సెమినార్ జరుపుతుంది. కేంద్ర ప్రభుత్వం పారామీటర్ లో పెట్టుకుంటది కదా. ఒక రాష్ట్ర ప్రభుత్వం ఒక సెమినార్ నిర్ణయిస్తారు అంతే తప్ప అదేదో కాంగ్రెస్ పార్టీది జరుగుతుంది, ప్రభుత్వం నిర్వహించినప్పుడు అందరిని పిలవాలి, అందరినీ కూర్చోబెట్టాలి, అందరికి ఇన్విటేషన్ ఇవ్వాలి అనేటటువంటి పద్ధతిలో మాట్లాడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఇక్కడ మేము చెప్తున్నది ఒకటే ఏంటంటే, దీని ఒక పర్పస్ పెట్టుకొని ఆ పర్పస్ పద్ధతిలో ఉన్నటువంటి వాళ్ళనే ఇన్వైట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులందరినీ తీసుకొచ్చి అందరిని కూర్చోబెట్టేటటువంటి పరిస్థితి కూడా అక్కడ లేదు. ఇది క్లియర్ గా చెప్పదలుచుకున్నాను నేను. రెండోది, ఇవాళ బాధ్యత లేకుండా రవీందర్ రావు లాంటి వాళ్ళు కూడా ఇష్టం వచ్చినట్టు అమ్మా అయ్యా అని మాట్లాడడం ఏదైతుందో ఇది మంచి పద్ధతి కాదు. ఇది నేనైతే ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇది టీవీ డిబేట్లే ఇష్టం వచ్చినట్టు మాట్లాడవచ్చు, ఏది పడితే అది తిట్టవచ్చు అనుకుంటే ఎవరు పడడానికి సిద్ధంగా లేరు. ఇక్కడ అగ్రకుల అహంకారాన్ని ప్రదర్శిస్తే భరించడానికి నేను ఒక్క సెకండ్ కూడా సిద్ధంగా ఉండా. నేను మళ్ళీ వ్యక్తిగత నేను ల్యాండ్ బ్రోకర్ కాదు, దొంగ కాదు, మీ లెక్క భూములను కబ్జా పెట్టుకోవాలి కాదు మీ లెక్క. కాబట్టి మీలాంటి బాధ్యత టీవీలో వచ్చి ఆయన ఆయన మాట్లాడింది ఏందో ఆయన బాధ్యత లేకుండా మాట్లాడటం, మాట్లాడటం, దొంగతనం చేసిన ప్రజల గురించి మాట్లాడటం, బాధ్యత లేనటువంటి ఆయన పార్టీలో ఉన్నాడు కాబట్టి దోచుకునే వాళ్ళ గురించి, రవీందర్ రావు లాంటి భూ కబ్జాదారుల గురించి, రవీందర్ రావు లాంటి స్కాలర్షిప్ ల దొంగల గురించి, పిల్లల సర్టిఫికెట్లు దొంగ పేరు బాధ్యత లేనటువంటి పద్ధతిలో మాట్లాడొద్దు. మిస్టర్ రవీందర్ రావు, మళ్ళీ చెప్తా ఉన్నాను మీకు, నేను మీరు ఎన్ని దొంగతనాలు చేసినా అన్ని తెలుసు. మీరు నాతో మాట్లాడొద్దు.
ఖర్చు నేను మిమ్మల్ని ఎప్పుడు రైతులకు రవీందర్ జవాబుదారీ రైట్,